హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. నవ్య డేస్ రెగ్యులర్ డైట్ వల్ల, జంక్ ఫుడ్స్ వల్ల, ఎస్పెషల్లీ బిర్యానీస్ వల్ల ఓవర్ ఒబెసిటీ వస్తుంది, ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. చాలామంది ఎస్టేట్ కూడా ఫీల్ అవుతున్నారు. జిమ్కి వెళ్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు, డైట్ మెయింటైన్ చేస్తున్నారు, అయినా కానీ ఆ ప్రాపర్ ఫిజిక్ అనేది రాకపోవడంతో లైపోసెక్షన్కి వెళ్తున్నారు. అసలు ఏంటి లైపోసెక్షన్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి కాన్స్ ఉంటాయి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలిసేసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ గురుప్రసాద్ రెడ్డి గారు ఫ్రమ్ ఆరోహ హాస్పిటల్. సో వారితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి, థ్యాంక్ యూ. ఓవర్గా వెయిట్ ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో లైపోసెక్షన్కి వెళ్తున్నారు. అసలు ఏంటి లైపోసెక్షన్ అంటే? లైపోసెక్షన్ అనే ప్రొసీజర్ అండి, ఇట్స్ లైక్ ఫ్యాట్ ఎక్సెస్ ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో మనకు, ఇట్స్ లైక్ అగైన్ ఓవర్ వెయిట్ అనకూడదు, ఎందుకంటే వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు ఇది. వెయిట్ అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ఎనీ వే. లైపోసెక్షన్ తోటి ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ రెసిస్టెంట్ ఫ్యాట్ అంటాం. అంటే యూజువల్లీ మెన్లో అయితే అబ్డమెన్ చుట్టూతా, విమెన్లో అయితే అబ్డమెన్ అండ్ హిప్స్ రెండు ఏరియాల్లోనే ఎక్కువ డిపాజిట్ అవుతుంది. ఇలానే కాదు, చాలామందికి బాడీ అంతా నార్మల్గా ఉంటుంది, ఇదర్ ఓన్లీ ఆర్మ్స్ కానీ ఆర్ అండ్ డబుల్ చిన్ అంటాం, చిన్ కింద చాలా డిపాజిట్ అయ్యేదో ఫ్రాగ్ అపిరెన్స్ అంటారు, ఇలాంటివి రావటం కానీ. థైస్ కొందరికి ఎక్కువ ఉంటాయి, మిగిలిన బాడీ నార్మల్గా ఉండి, కొందరికి ఓన్లీ కాఫ్లో డిపాజిట్ అవుతుంది అండ్ ఆర్మ్స్లో డిపాజిట్ అవుతుంది, ఇలా ఉంటుంది. డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ఫ్యాట్, అంటే అందులో రకరకాల టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో వీటిని కరెక్ట్ చేయడానికి లైపోసెక్షన్ అనే ప్రొసీజర్ని వాడతాం. లైపోసెక్షన్లో సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న క్యానిలా అంటాం, ఒక 3 mm to 4 mm ఇన్సిషన్ పెట్టుకొని అందులోంచి మనం ఫ్యాట్ని సక్ చేసేయచ్చు బయటకి, వితౌట్ ఎనీ మేజర్ స్కార్స్. అండ్ ఎస్పెషలీ మనకి ఏదైతే రెసిస్టెంట్ ఏరియాస్ ఉంటాయో ఫ్యాట్ డిపాజిషన్స్కి, వాటిలో ఇదంతా కరెక్ట్ చేసుకోవచ్చు. సో మేము అయితే లైపోసెక్షన్ అంటే మాకు ఓవర్ వెయిట్ ఉంటే వెళ్ళిపోవచ్చు, ట్రీట్మెంట్ చేయించుకొని తగ్గిపోవచ్చు అనుకుంటారు. సో అది కరెక్ట్ కాదంటారు. ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? యూజువల్లీ అంటే లైపోసెక్షన్కి వాట్ వీ అడ్వైజ్ ఈజ్, మీ నార్మల్ వెయిట్కి 20 to 30% ఆఫ్ ద నార్మల్ రేంజ్లో ఉన్నప్పుడు ఇట్స్ అ గుడ్ ప్రొసీజర్. ఎందుకంటే మరీ ఇప్పుడు మీ బిఎంఐ మరీ ఎక్కువ ఉంటే ఇట్ వోంట్ హెల్ప్. సో ఎందుకంటే మనం తీసే ఫ్యాట్ కూడా ఒక సెషన్లో మనం అరౌండ్ 5 to 8% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటాము. అంతకంటే ఎక్కువ 10% వరకు తీయొచ్చు, బట్ దెన్ అంతకంటే ఎక్కువ తీయకూడదు. ఇంటర్నేషనల్ నార్మ్స్ ప్రకారం మన బాడీ వెయిట్లో 10% కంటే ఎక్కువ తీయకూడదండి. తీయడం వల్ల వేరే ఇష్యూస్ వస్తాయి. అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాము, కొన్నిసార్లు థ్రాంబోసిస్ అంటాం, అంటే బ్లడ్ క్లాట్స్ వచ్చి మన లంగ్స్లో డిపాజిట్ అయ్యి వాటి వల్ల ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని సేఫ్ లిమిట్లోనే చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఇఫ్ యూఆర్ ఇన్ అ నార్మల్ బాడీ వెయిట్ రేంజ్కి ఒక 20 to 30% లో ఉంటే ఇట్స్ అన్ ఐడియల్ ప్రొసీజర్. సో లైపోసెక్షన్లో మనం ట్రెడిషనల్ ట్రీట్మెంట్ అని కూడా వింటాము. సో మొత్తం కట్ చేసేసి తీసేస్తారు కొవ్వు అనేది వింటాము. సో అలాంటి ట్రీట్మెంట్ చేస్తారా నిజంగా? అంటే కొన్నిసార్లు ఎవరికైతే లైపోసెక్షన్ హెల్ప్ అవ్వదో, అంటే టమ్మిటక్ లాంటిది కాదండి. ఇప్పుడు మొన్న మా దగ్గర ఒక ఆవిడ ఉంది, ఇంటర్నేషనల్ పేషెంట్, సోమాలియా నుంచి వచ్చారు. తనకు పొట్ట హ్యాంగ్ అవుతా ఉండింది ఆల్మోస్ట్ మిడ్ థై వరకు. అండ్ దెన్ లైపోసెక్షన్కి ఈజ్ నాట్ ఎ గుడ్ క్యాండిడేట్. ఆ హ్యాంగ్ అవుతా ఉండడం వల్ల తనకు నీ ప్రాబ్లం వచ్చి తన బ్యాలెన్స్ ఒక సైడ్ అంతా డిస్టర్బ్ అయింది. సో నీ వరకు ఉంది, అంటే ఒక వెయిట్ అంతా ఒక సైడ్ అవుట్ అయిపోవటం వల్ల తనకి నడవడానికి ఇబ్బందిగా ఉంది. సో మా దగ్గరకు పంపించిన సర్జన్ కూడా ఏమన్నారంటే, మాకు నీ ఇష్యూస్ వస్తున్నాయి తినకి, సో ఈ పార్ట్ ఆఫ్ ద స్కిన్ విత్ ఫ్యాట్ తగ్గించగలిగితే తన బ్యాలెన్స్ బెటర్ అవుతుంది. సో అలాంటప్పుడు వీ డోంట్ డూ లైపోసెక్షన్ ఇన్ హర్, వీ జస్ట్ రిమూవ్ ఎక్సెస్ స్కిన్ ఫ్యాట్ అంతా కలిపి ఒకసారి తీసేస్తాం. బట్ దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టమ్మిటక్. ఇందులో పానికలెక్టివ్ అంటాం, ఇందులో మజిల్ టైట్నింగ్లు ఇవన్నీ ఏం చేయం. ఇట్స్ నాట్ ఫర్ కాస్మెటిక్ పర్పస్, ఇట్స్ ఫర్ హర్ ఓన్ ఫంక్షనల్ ఇష్యూస్ అంటాం. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి బ్యాలెన్స్ అది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాటి కోసం చేస్తాం. అది ట్రెడిషనల్, అది లైపోసెక్షన్ అనము, ఇన్ఫాక్ట్ పానికలెక్టమీ అంటాం. ట్రెడిషనల్ లైపోసెక్షన్ అంటే బిగినింగ్లో ఎలా ఉండేదంటే, ఒకప్పుడు జస్ట్ క్యానులా పెట్టి ఫ్యాట్ అంతా లాగేసేవాళ్ళు, దాంతో ఏంటంటే బ్లీడింగ్ అవుతా ఉండేది కొన్నిసార్లు, ఇవన్నీ తలనొప్పులు ఉండేవి. ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ అంటాం, అంటే మనం ఫ్యాట్ తీయడానికంటే ముందు మనం సెలైన్ తోటి విత్ అడ్రినలిన్ ఇవన్నీ యాడ్ చేసి మన బాడీలో ఫస్ట్ ఇంజెక్ట్ చేస్తాం ఎక్కడైతే ఫ్యాట్ తీయాలో ఆ ఏరియాలో. దాంతో ఏంటంటే మనం లైపోసెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుంది. సో రిజల్ట్ కూడా కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది దానివల్ల. మన బాడీలో ఎట్ ఏ టైంలో ఎన్ని పార్ట్స్లో లైపోసెక్షన్ చేసుకోవచ్చు అంటారు? అదండి ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఒక పార్ట్లో కాకుండా 2-3 పార్ట్స్లో తీయచ్చు అట్ ఏ టైం తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎంత వాల్యూమ్ తీయాల్సి ఉంటుంది అనే దాన్ని బట్టి మనం జడ్జ్మెంట్ చెప్తాం. యూజువల్ ఎలా చెప్తామంటే, అబ్డమెన్తో పాటుగా ఆర్మ్స్లో కానీ థైస్లో కానీ, కొందరికి డబుల్ చిన్ ఉంటుంది అక్కడ కానీ,
కొందరికి కాఫ్ అంటే ఓన్లీ కాళ్ళ వరకే ఉంటుంది, థైస్లో కాకుండా మోకాల కింద భాగంలో కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కొందరికి. వాటిని కరెక్ట్ చేయొచ్చు. బట్ దెన్ అట్ వన్ టైమ్ 2 or 3 areas ఇస్ ద మ్యాక్సిమం. థైస్ అండ్ అబ్డమెన్ కానీ థైస్ అండ్ ఆర్మ్స్ కానీ అలా డిఫరెంట్ కాంబినేషన్స్లో, విచ్ షుడ్ నాట్ ఎక్సీడ్ అగైన్ మనం ఇందాక అనుకున్నట్టు more than 10% ఆఫ్ ద బాడీ వెయిట్ కంటే ఎక్కువ తీయలేం. సో ఆఫ్టర్ డెలివరీ టమ్మీ టక్ కాకుండా మనకి ఉమెన్కి కొన్ని ప్లేసెస్లో కూడా చూసుకుంటే బ్రెస్ట్ కూడా హెవీ అవుతుంటుంది సమ్ టైమ్స్. సో దీనికి కూడా ట్రీట్మెంట్ చేస్తారా? అంటే యూజువల్లీ ఎలా ఉంటుందంటే అండి, 30s ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ 20s నుంచి 30s, ఎర్లీ 30s, మిడ్ 30s వరకు మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ టిష్యూ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పారెంకైమా అంటాం. అంటే బ్రెస్ట్ టిష్యూనే ఉంటుంది, అందులో ఫ్యాట్ ఎక్కువ ఉండదు. లేట్ 30s నుంచి ఫ్యాట్ డిపాజిషన్ స్టార్ట్ అవుతుంది ఎక్కువ. సో అంత ఏజ్ పెరిగే కొద్దీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు వాళ్ళకి లైపోసక్షన్ హెల్ప్ అవుతుంది. బట్ 20s అండ్ ఎర్లీ 30sలో ఉన్న వాళ్ళకి ఓన్లీ లైపోసక్షన్ హెల్ప్ అవ్వదు, దానికి బ్రెస్ట్ రిడక్షన్ అనే ప్రొసీజర్ ఉంటుంది. వన్స్ యు కంప్లీటెడ్ యువర్ ఫ్యామిలీ, బ్రెస్ట్ రిడక్షన్ చేసుకుంటే ఇట్స్ అ గుడ్ ప్రొసీజర్. అది లైపోసక్షన్లో మెన్కి ఉమెన్కి డిఫరెన్స్ ఏమొస్తుంది? ఎక్కువ ఏం డిఫరెన్స్ లేదండి. అంటే మెన్కి కొంచెం ఫ్యాట్ హార్డ్గా ఉంటుంది, అంటే ప్రొసీజర్ కూడా కొంచెం టఫ్ ఉంటుంది మెన్లో. బట్ దెన్ టెక్నిక్ ఈజ్ ద సేమ్. మనం వాడే ఏదైనా మన రెగ్యులర్ టెక్నికే అందరికి మెన్కి ఫీమెన్కి వాడేది. మెన్లో కొంచెం ఫ్యాట్ ఈజ్ అ లిటిల్ డెన్స్ కూడా ఉంటుంది, కొంచెం కష్టం తీయటం వాళ్ళకి లైపోసక్షన్లో ఫ్యాట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ టెక్నికల్గా మోర్ ఆర్ లెస్ ద సేమ్ అండి. పేషెంట్కి బిఫోర్ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, తర్వాత మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చేది అందరూ దే ఆర్ ఓన్లీ కన్సర్న్ అబౌట్, ఇప్పుడు చాలా మందికి వచ్చేది ఏంటంటే నా పొట్ట చుట్టూతో మాత్రమే ఉంది ఫ్యాట్, నా బాడీలో అంతా బాగుంది, మిగిలిందంతా ఐఎమ్ గుడ్, నేను వర్కౌట్ చేస్తున్నాను, జిమ్ చేస్తున్నాను, ఇవన్నీ చేసిన తర్వాత కూడా నాకు ఈ ఫ్యాట్ పోవట్లేదు, సో ఇదొక్కటే కవర్ అవుతే నాకు నచ్చిన క్లోత్స్ వేసుకోవచ్చు, ఇలాంటి చాలా ఉంటాయి వాళ్ళ క్రైటీరియా. దానికంటే ముందు అదే మీరు అన్నట్టు అసెస్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తాము అంటే, వాళ్ళు అన్రీజనబుల్గా ఏమైనా అడుగుతున్నారా, వెదర్ దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్ విచ్ ఈస్ ఈజీలీ అచీవబుల్ అండ్ విచ్ ఈస్ నార్మల్. సో ఇప్పుడు ఎవరికైనా ఉంటుందండి, ఇప్పుడు మనమే అద్దం ముందు కూర్చుంటే మనకే కనిపిస్తాయి ఇది మన బాడీలో కరెక్ట్ చేసుకోగలిగితే బాగుండు అని. సో అలాంటి ఏదైనా ఉండి సేఫ్గా మనం చేసుకోగలిగితే వీ ఆల్వేస్ యాక్సెప్ట్ దట్ రిక్వెస్ట్, అలా ఏం తప్పేం కాదు. బట్ దెన్ వాళ్ళకున్న ఇష్యూ, ఇప్పుడు సపోజ్ చాలా మంది మా దగ్గరకు వచ్చి నోస్ గురించి అడుగుతారు, నా నోస్ కొంచెం ఇంకొంచెం అని, బాగున్న నోస్ని. సో అలాంటప్పుడు వీ జెంట్లీ సే దట్ వద్దు, చేసినా కూడా దానివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది, మీకు ఏదో ఒకటి చెప్పి పంపించాల్సి వస్తుంది. సో అలాంటివి. సో మనకి ఫేస్ లో కూడా నోస్ మౌత్ ఏది ప్రాబ్లం ఉన్నా కానీ సెట్ చేసేస్తారు, చేసుకోవచ్చు మనం. అంటే చిన్న కరెక్షన్స్ విచ్ ఆర్ రియలిస్టిక్ అండ్ విచ్ విల్ బీ ఈజియర్ టు డూ వితౌట్ ఎనీ మేజర్ రిస్క్, మీకు దే ఆర్ ఆల్వేస్ డూయబుల్ అండి. కానీ ఒక భయం అయితే ఉంటుంది లైపోసక్షన్ చేయించుకుంటే, తర్వాత ఏమవుతుందో, ఓవర్ వెయిట్ అయిపోతామా లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా అనేది ఒక భయం ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే అండి, అంటే మోర్ ఆఫ్ భయం తప్ప ఇందులో ఏం లేదు. యాక్చువల్లీ లైపోసక్షన్ ఈజ్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఇన్ఫాక్ట్ అదే ఇందాక అనుకున్నట్టు ఆర్తి అగర్వాల్ చనిపోయింది కూడా లైపోసక్షన్ తోటి కాదు. సో అదే ఫాల్స్ నోషన్ మన వాళ్ళు తెచ్చారు, అది ఆయన ప్రొసీజర్ వేరు, దాన్ని లైపోసక్షన్ మీద నెట్టేశారు అంతే. సో లైపోసక్షన్ ఈజ్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్, especially if it's done by somebody who is qualified in a good setup, decent setup. ఎక్కడైతే అక్కడ అన్క్వాలిఫైడ్ వాళ్ళతోటి వితౌట్ ఎనీ మీరు రీసెర్చ్ చేసుకోకుండా వెళ్ళి చేయించుకుంటే ఆబ్వియస్లీ ల్యాండ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్ విచ్ కుడ్ బి అవాయిడెడ్ అంతే. అండ్ మీరు చేసిన మిస్టేక్ని మీరు యూ కాంట్ బ్లేమ్ ద ప్రొసీజర్, ఎందుకంటే అన్క్వాలిఫైడ్ వాళ్ళు చేసినప్పుడు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలా అని యూ కాంట్ బ్లేమ్ ద హోల్ ప్రొసీజర్. మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా కొంతమంది హీరోయిన్స్ చూసుకుంటే పాస్ట్లో వాళ్ళకి చీక్స్ హెవీగా ఉండడం, డబల్ చీక్ ఉండడం అలా ఉంది, కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రాపర్ ఫార్మేట్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా లైపోసక్షన్కి వెళ్ళినట్టేనా? చాలా మటుకు వెళ్తారండి. అండ్ ఇట్స్ నాట్ ఎ టబూ థింగ్ ఎనీమోర్. ఇంతకుముందు ఒకప్పుడు ఏంటంటే అదేదో టబూ సబ్జెక్ట్ లాగా లైపోసక్షన్ అంటే ఒక కాస్మెటిక్ సర్జరీయా ఇలా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ అంటే అవేర్ ఆఫ్ ఇట్ అండ్ ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్. ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో చేయించుకోకూడని ప్రొసీజర్ ఏం కాదు, రొటీన్గా చాలా మంది చేయించుకుంటున్నారు అండ్ పీపుల్ ఆర్ ఓపెన్లీ స్పోకన్ అబౌట్ ఇట్. అంటే చాలా మంది చేయించుకున్నాను అని ఒప్పుకున్న వాళ్ళే ఉన్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అగైన్ ఇందులో తప్పేం లేదు చేయించుకోవడం అనేది. అంటే బాడీలో ఒక పార్ట్ విచ్ కెన్ బి కరెక్టెడ్, అదేది ఒక తప్పు అయితే కాదు. మన బాడీలో కరెక్ట్ చేసుకోగలిగింది, మన దగ్గర అఫోర్డబిలిటీ ఉంది, మనం చేయించుకోగలిగాము. చేయించుకున్నప్పుడు అందులో తప్పే ఉంది దాచిపెట్టడానికి అని మై వ్యూ అంతే. హెవీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు? యా అండి, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి, ఆర్ ఇన్ఫాక్ట్ మెన్లో కొందరికి కంప్లీట్గా బాల్డ్ అయిన వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి, ట్రీట్మెంట్స్ చేస్తారు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది? అంటే యూజువల్లీ హెయిర్ లాస్తో వచ్చిన వాళ్ళకి వీ అడ్వైజ్ ఇనిషియల్గా మెడిసిన్స్ ఉంటాయండి హెయిర్ లాస్ కంట్రోల్ చేయడానికి, విమెన్కైనా మెన్కైనా. మినాక్సిడిల్, ఫినాస్ట్రైడ్ అని ఇలా ఉంటాయి. ఇవన్నీ వాడిన తర్వాత ఇంప్రూవ్మెంట్ని చూసి
కొందరికి పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ అడ్వైస్ చేస్తాము. ఇఫ్ దే ఆర్ రెస్పాండింగ్ వెల్ విల్ కంటిన్యూ. ఇదంతా అయిన తర్వాత వాట్ ఎవర్ రిజల్ట్ కమ్స్, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుందండి. అంటే కొంతమందికి వీటితోటే వాళ్ళకి కావాల్సిన హెయిర్ లాస్ అదంతా కరెక్ట్ అయిపోతుంది. కొందరికి లేదు, ఇంకా కొంచెం ప్యాచ్ ఉంది, పెండింగ్గా ఉంది అంటే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేయొచ్చు. సో మీరు ఇందాక చెప్పారు ఇంటర్నేషనల్ క్లయింట్ అని చెప్పేసి. సో నేను కూడా విన్నాను, మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ పీపుల్ కూడా మన ఇండియాకి వచ్చి కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఎందుకని? సింపుల్ అండి, ఏం లేదు, సింపుల్ లాజిక్. మన దగ్గర ఇక్కడ సపోజ్ ఒక ట్రీట్మెంట్ అనుకుందాం, ఏదైనా సర్జరీ అనుకోండి, ఒక $2,000 మాట్లాడుకుంటే ఒక $2,000 దాకా అవుతుంది అనుకుందాం. ఓకే. ద సేమ్ ప్రొసీజర్ ఇన్ యూఎస్ విల్ కాస్ట్ $25,000. ఓకే. సో ఈజీగా ఒక 10 to 12 times ఈజీగా ఉంటుంది మనకు, మనం ఇక్కడ జరిగే ప్రొసీజర్స్కి. సో చాలామంది ఏంటంటే అక్కడ నుంచి వచ్చి ట్రావెల్ చేసుకొని ఇక్కడ స్టే చేసి 1 week చేయించుకొని వెళ్ళినా కూడా అందులో 50% కూడా అవుతుంది. ఓకే. అండ్ వీ ఫాలో ద సేమ్ నార్మ్స్ యాజ్ ఇన్ యుఎస్ ఆర్ ఎనీ అదర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే. సో ఎందుకంటే మన దగ్గర రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది, సేమ్ థింగ్స్ అందరూ ఫాలో అవుతారు. అండ్ సేమ్ కాస్మెటిక్ సర్జరీ సొసైటీస్ అన్ని చోట్ల అలైన్డ్ ఉంటారు, అందరికీ సేమ్ గైడ్ లైన్స్ వస్తూ ఉంటాయి. సో ప్రొసీజర్ వైజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు డిఫర్ ఎనీ మచ్. ఓకే. సో అలాంటప్పుడు అక్కడ ఎందుకు అంత ఖర్చు పెట్టడం అనే ఎవరైనా ఇక్కడికి వస్తారు. ఇండియాలో ఉన్న టెక్నాలజీలో, అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్న మిషన్స్ ఆరోహాలో, వన్ ఆఫ్ ద ఆరోహాలోనే ఉంది అని విన్నాను నేను, నిజమేనా? అంటే మార్ఫియస్ అని ఒకటండి, ఇంకోటి ఇగ్నైట్ ఆర్ఎఫ్ అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ. మామూలుగా లైపోసెక్షన్ చేసిన తర్వాత స్కిన్ లూజ్ అవుతుంది మనకి ఎక్కడైనా, ఎందుకంటే ఒక బెలూన్లో ఎయిర్ తీస్తే ఎలా అయితే బెలూన్ లూజ్ అవుతుందో సేమ్ థింగ్ మన పొట్టలోంచి ఎక్కడి నుంచి అయినా తీస్తే ఆ స్కిన్ కొంచెం వదులవుతుంది. ఓకే. దానికి కొంచెం టైటన్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అనే టెక్నాలజీ వాడతారు. ఓకే. ఇది వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఉన్న టెక్నాలజీయే. వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ మెషిన్స్ ఇప్పుడు ఇగ్నైట్ ఆర్ఎఫ్ అనేది లాస్ట్ ఇయరే లాంచ్ అయింది. ఇన్ఫాక్ట్ 2024 ఎండ్లో లాంచ్ అయింది, 2024లో. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ మెషిన్స్, ఇండియాలో ఉన్న ఫస్ట్ మెషిన్స్ మన దగ్గర ఒకటి ఉంది, ఇంకోటి బెంగళూరులో. ఈ 2 మెషిన్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇండియాలో. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్ టెక్నాలజీ టు టైటన్ ద స్కిన్ అట్ ద సేమ్ టైం లైపోసెక్షన్ చేసేటప్పుడు. సో ఇన్ని అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్, ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒకవైపు డాక్టర్స్ మంచి ట్రీట్మెంట్ అందిస్తుంటే, మరోవైపు చూసుకుంటే మేకప్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఫేస్ లిఫ్టింగ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ చేస్తుంటారు అన్సర్టిఫైడ్గా. సో మీకు ఏమనిపిస్తుంటుంది? డెఫినెట్లీ అండి, అంటే వీ ఫీల్ బ్యాడ్ బికాజ్ మా ప్రాక్టీస్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ అఫెక్టెడ్ మచ్. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి చేయించుకునే వాళ్ళు ఎలాగో ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ మేము కంప్లీట్గా ఏదో క్లోజింగ్ షాప్ లాగా కాదు. బట్ దెన్ వీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇట్ డన్. ఎందుకంటే కొంచెం ఏదో కాస్ట్ డిఫరెన్స్ వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళి చేయించుకొని ల్యాండింగ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్ విచ్ ఈస్ నాట్ వర్త్ ఇట్. ఎందుకంటే మీ బాడీని తీసుకెళ్ళి ఎవరికంటే వాళ్ళకి అప్పచెప్పి నా మీద ప్రొసీజర్లు చేయని, వాళ్ళ క్వాలిఫికేషన్స్ తెలియకుండా రేపు పొద్దున ఏదైనా కాంప్లికేషన్ అవుతే సఫర్ అవ్వాల్సింది మీరు లైఫ్ లాంగ్. సో అలాంటప్పుడు యూల్ హ్యావ్ టు డూ యువర్ డ్యూ డిలిజెన్స్ అండ్ దెన్ గో హెడ్. దట్ ఈస్ మై ఓన్లీ సిన్సియర్ అడ్వైజ్ అవ్వచ్చు, రిక్వెస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దే విల్ హ్యావ్ టు టేక్ ఇట్ దట్ వే. డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి మేజర్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు లైపోసెక్షన్ చేయించుకోవచ్చు అంటారా? అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం కాంట్రా ఇండికేషన్ కాదండి. ద ఓన్లీ ప్రీరిక్విజిట్ ఈస్ యూల్ హ్యావ్ టు మేక్ షూర్ డయాబెటీస్ కంట్రోల్లో ఉందని. సర్జరీ ముందు వాళ్ళ డయాబెటీస్ అంటే లాస్ట్ 3 months HbA1c అనే ఒక మెజర్మెంట్ తోటి చెక్ చేస్తాం. అది కాకుండా లేటెస్ట్ డయాబెటీస్ స్టేటస్ ఏముందనేది చూసి, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ కంట్రోల్ దెన్ ఓన్లీ వీ కెన్ ప్లాన్. అగైన్ థైరాయిడ్ ఈజ్ నాట్, ఒక థైరాయిడ్ ఒక్కటే కాంట్రా ఇండికేషన్ కాదు. థైరాయిడ్ లెవెల్ అంటే ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్ మరీ తక్కువ ఉన్న వాళ్ళకి TSH అనే లెవెల్ ఎక్కువ ఉంటుంది బాగా. సో వాళ్ళకి ఏం చెప్తామంటే ఆ TSHని క్లోజ్ టు నార్మల్ రేంజ్ తీసుకురావాలి. అబ్సల్యూట్ నార్మల్ అక్కర్లేదు, ఒక డబల్ ద నార్మల్ రేంజ్ ఉన్న TSHతో ప్రాబ్లం ఏం లేదు. TSHతో ప్రాబ్లం ఏమవుతుందంటే మరీ ఎక్కువ ఉంటే అనస్థీషియా నుంచి రికవరీ టైం లేట్ అవుతుంది. సో అందుకని అదొక్క రీజన్ తోటి దాన్ని నార్మల్ తెచ్చుకోమంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కాంట్రా ఇండికేషన్స్ కాదండి, నార్మల్ రేంజ్కి తెచ్చుకొని కంట్రోల్ చేసుకొని లైపోసెక్షన్ ఈజ్ అ సేఫ్ ప్రొసీజర్ టు డూ ఈవెన్ ఇన్ దట్. ఓకే. లైపోసెక్షన్లో ఎలాంటి అనస్థీషియా ఇస్తారు? యూజువల్లీ డిపెండ్స్ ఆన్ ద పార్ట్ అండి. ఇప్పుడు డబల్ చిన్న ఒక్కటే ఉంటుంది కొందరికి, సో వాళ్ళకి ఓన్లీ లోకల్ అనస్థీషియాని ఇస్తాం, అక్కడ వరకే ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఏరియాలోనే చేసేయచ్చు. కొందరికి ఆర్మ్స్ అండ్ అబ్డమిన్ కావాలంటారు, వాళ్ళకి కంప్లీట్ అనస్థీషియానే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 ఏరియాస్ ఫుల్ బాడీకి ఇస్తారా? ఫుల్ బాడీ అనస్థీషియానే సేఫ్ అండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వచ్చిన రీసెర్చ్ ప్రకారం, లేటెస్ట్ లిటరేచర్స్ ప్రకారం ఇవంతా ఏంటంటే ఫుల్ బాడీకి అనస్థీషియా ఇవ్వటమే సేఫర్ దాన్ గివింగ్ లోకల్ అనస్థీషియా ఎక్కువ వాల్యూమ్లో ఇవ్వడం కంటే, ఒక ఏరియాలో ప్రాబ్లీ ఒక 20-30 ml లోకల్ అనస్థీషియా ఇవ్వడం కంటే ఫుల్ బాడీ అనస్థీషియా ఇస్ సేఫర్. దీంట్లో లెస్ రిస్క్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటారా ఆఫ్టర్ ట్రీట్మెంట్?
లైపోసక్షన్కి రెండే సైడ్ ఎఫెక్ట్స్ చెప్తామండి. ఒకటి కొంచెం కాంటూర్, మనం అనుకున్న కాంటూర్ ఇప్పుడు సపోజ్ ఒక ఏరియాలో 100 ml తీసాము, అవతల సైడ్ కూడా 100 ml తీస్తే రెండు సైడ్లు సేమ్ కాంటూర్ రాకపోవచ్చు. ఎందుకంటే మీకు సర్జరీ ముందు కూడా కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది. బాడీలో రెండు పార్ట్స్, రైట్ హాఫ్ లెఫ్ట్ హాఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి 100% నార్మల్ ఎవరికైనా. సో అలా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి చిన్న చిన్నవి. సెకండ్ థింగ్, లైపోసెక్షన్లో సీరోమాస్ ఆర్ హెమటోమాస్ అంటాం, బ్లడ్ కలెక్ట్ అవటం కానీ అందులో ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ అవటం అట్లాంటిది కొంచెం ఉంటుంది ఎవరికైనా. దాన్ని డ్రైన్ చేయొచ్చు కావలిస్తే, అంతే తప్ప దాంట్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లైపోసెక్షన్లో ఉండవండి. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చెప్తుంటారా, అరే మాకు తెలియక అక్కడికి వెళ్ళాము, అన్సర్టిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాము అని చెప్తుంటారా? లైపోసెక్షన్ కామన్గా చాలా మంది ట్రై చేస్తుంటారండి, చాలా మంది ఎఫెక్ట్ అవుతుంటారు వాటి వల్ల. లైపోసెక్షన్ అదే అండి, అంటే టెక్నికల్గా ఈజీ అనిపించవచ్చు అది, ఎందుకంటే ప్రొసీజర్ వైజ్ మేజర్ ఏదో అంటే కాంప్లెక్స్ ప్రొసీజర్ కాదు. అలా అని ఎవరు పడితే వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు కాంటూర్, నాకు మీకు చెప్పినట్టు కాంటూర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటిని కరెక్ట్ చేయడం కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది, ఎందుకంటే ఒకసారి లైపోసెక్షన్ చేసిన ఏరియాలో మళ్ళీ మనం వెళ్ళి లైపోసెక్షన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అందుకని ఆ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని ప్రిఫరబుల్లీ గెట్ ఇట్ ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ అని చెప్తాం ఎవరికైనా. నా దగ్గరికి వచ్చో అరోహాకు వచ్చో చేసుకోమని కాదు, ఎవరైనా మీకు దగ్గర ఉన్న వాళ్ళలో ఇఫ్ యూ ఫైండ్ సంబడీ హూస్ రియలీ క్వాలిఫైడ్ అండ్ డూయింగ్ గుడ్ జాబ్, యూ కెన్ గెట్ ఇట్ డన్. అసలు నాకు డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒక చిన్న మెడిసిన్ కావాలంటేనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలి కదా. సో ఒక బాడీని తీసుకెళ్ళి అలా పెడుతున్నారు అంటే అంటే జనాల్లో కూడా ఎందుకని అంత అవేర్నెస్ రావట్లేదు? ఇంకోటి వాళ్ళు కూడా ఎలా డేర్ చేస్తున్నారు అలా పెట్టడానికి? అంటే ఒకటండి, ఇండియాలో అంత టైట్ రెగ్యులేషన్స్ లేవు, ఒకటి ప్రాబ్లం. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ యాక్చువల్లీ. ప్రిస్క్రిప్షన్ ఒకటి ఏదో మెడిసిన్ కొనాలంటే 4 చోట్ల చూస్తారని. సింపుల్ ఏంటంటే మన ఇంట్లో ఒక ఏదైనా వస్తువు కొనాలంటే అమెజాన్లో 4 చోట్ల చూస్తారు. సో అలాంటప్పుడు మీ బాడీని తీసుకెళ్ళి ఒక చోట ప్రొసీజర్ చేయించుకునేటప్పుడు వై డోంట్ యూ రీసెర్చ్ మోర్ అని నా క్వశ్చన్. అండ్ మీకు ప్రాబ్లీ ఒక 20% 30% కాస్ట్ డిఫరెన్స్ వేరీ అవ్వచ్చు, కానీ మీకు ద క్వాలిటీ ఆఫ్ కేర్ యు ఆర్ గెటింగ్ ఆర్ ద సర్వీస్ యు ఆర్ గెటింగ్ ఆర్ ద సర్జరీ యు ఆర్ గెటింగ్ ఈజ్ సపోజ్ టు బి ద హైయెస్ట్ క్వాలిటీ. సో అలాంటప్పుడు అక్కడ ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారని రిస్క్ తీసుకుంటున్నారు అండ్ రిజల్ట్ కూడా మీకు తక్కువ వచ్చినప్పుడు మీరు స్పెండ్ చేసిన డబ్బులు వేస్టేగా. ట్రీట్మెంట్ తర్వాత మనకి ఈ చీము పోయడం ఇలాంటి ఏమైనా ఉంటాయి అంటారా? లైపోసెక్షన్లో ఆల్మోస్ట్ నెక్స్ట్ టు జీరో అండి, అంటే అందులో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ, ఎందుకంటే మనం స్కార్ పెట్టేదే ఫ్యూ మిల్లీమీటర్స్ ఉంటుంది. సో వన్స్ ఇట్ క్లోజ్ అయిపోతుంది, విత్ ఇన్ 1-2 డేస్లో అది క్లోజ్ కూడా అయిపోతుంది మనం పెట్టిన ఇన్సిషన్. సో దాంట్లో ఇన్ఫెక్షన్లు అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు జీరో. సో ఎక్కడ కట్ చేయరు బాడీని? చాలా చిన్నదండి, చాలా చిన్న హోల్, జస్ట్ లైక్ ఒక మన బఠానీ గింజంత హోల్ ఉంటుంది అంతే. ఎక్కడైనా ఆ హోల్ పెట్టి దాంట్లోంచి ఫ్యాట్ లాగేస్తాము. ఓన్లీ థింగ్ పోస్ట్ సర్జరీ ప్రికాషన్స్ ఉంటాయి యూజువల్లీ, అంటే కంప్రెషన్ గార్మెంట్స్ అని వస్తాయి టైట్గా మన బాడీకి అతుక్కుపోయేటట్టు. సో అవి వేసుకుంటే మీకు షేప్ నీట్గా రావడానికి ఒక 3 weeks వరకు అది వాడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్కౌట్స్ అవి ఒక 3 weeks వరకు కంప్లీట్గా ఆపాల్సి ఉంటుంది. బేసిక్ వర్కౌట్ అది స్టార్ట్ చేయొచ్చు, కానీ అగ్రెసివ్ వర్కౌట్స్ ఒక 6 weeks ఆపాల్సి ఉంటుంది. యూజువల్లీ దీస్ ఆర్ ద ప్రికాషన్స్ అంతే. లైపోసెక్షన్ తర్వాత అదర్వైజ్ మేజర్ ఏం రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. సో బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ కానీ ఇవన్నీ మీరే చేస్తుంటారా, లేకపోతే ఇక్కడ అరోహాలో ఇంకా వేరే డాక్టర్స్ ఉన్నారు? అరోహాలో వీ హ్యావ్ బ్రెస్ట్ సర్జన్ అండి, సో హూ టేక్స్ కేర్ ఆఫ్ ద బ్రెస్ట్ సర్జరీస్, బ్రెస్ట్ రిడక్షన్లు, ఆగ్మెంటేషన్లు. ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ మనం ఇంప్లాంట్సే కాకుండా ఫ్యాట్ తోటి కూడా చేస్తాం. కొందరు లైపోసెక్షన్ చేయించుకున్నప్పుడు అడుగుతారు కొంచెం మాకు బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ కూడా కావాలి అంటే, అలాంటి వాళ్ళకి ఆ తీసిన లైపోసెక్షన్ చేసిన ఫ్యాట్ తోటే మనం ఇంజెక్ట్ చేసేయచ్చు బ్రెస్ట్లోకి. సో దట్ కెన్ గెట్ ఎన్హాన్స్డ్ అట్ ద సేమ్ టైం. ఇంప్లాంట్స్ ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, మాకు ఫారిన్ మెటీరియల్ వద్దు అంటే, అలాంటప్పుడు వాళ్ళ బాడీలోంచి ఫ్యాట్ హార్వెస్ట్ చేసి ఫ్యాట్ ఇంజెక్ట్ చేయొచ్చు. గతంలో చూసుకుంటే ఇప్పటికీ చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది కాస్మెటిక్ కూడా. సో ఇంకా నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉండబోతుంది అంటారు మీ ఎక్స్పీరియన్స్తో? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మన ఇప్పుడు సొసైటీలో తెలుస్తుంది ఆర్ ఎక్కువ చర్చ ఆర్ ఎక్కువ అవుతున్నదంతా ఏంటంటే ఏఐ గురించి. అవును. సో ఏఐ బేస్డ్ ట్రీట్మెంట్స్ కొంచెం ఎక్కువ అవుతాయి నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగేవాళ్ళు ఏం చేంజెస్ చేయొచ్చు, ఎలా కరెక్ట్ చేయొచ్చు అని. ఇప్పుడు ఏఐ హెల్త్ ద్వారా ఐ థింక్ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ బాడీలో ఏం మార్చుకోవాలనేది వాళ్ళే ముందుగానే డెసిషన్ చూసుకోవచ్చు ఏఐ తోటి. దెన్ దే కెన్ కమ్ అండ్ ఆస్క్ మాకు ఇది చేయండి అది చేయండి అని. ఇప్పుడే అవుతా ఉంది, పీపుల్ హ్యావ్ గాన్ త్రూ అండ్ ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఫస్ట్ ఏఐలో సెర్చ్ చేసి దెన్ రీసెంట్గా ఒక అమ్మాయి లైపోసెక్షన్ కోసం వచ్చింది. సో షీ రీసెర్చ్డ్ ఆన్ ChatGPT అండ్ దెన్ ఫౌండ్ నా నేమ్ వచ్చిందని తను షీ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ. So people have started using AI in their daily life. So probably next 5-10 years that is going to be the major chunk maybe. క్రయోనైపో అని వింటున్నాం సార్, ఏంటి అది అసలు ట్రీట్మెంట్? క్రయోలైపో అండి is actually supposed to be
ఏదో గేమ్ చేంజర్ లాగా చెప్తారు, అన్ఫార్చునేట్లీ విచ్ ఇస్ నాట్ ట్రూ. దాంట్లో ఏంటంటే మనం దే ఇంట్రడ్యూస్ ఆ ఎక్విప్మెంట్ దగ్గరికి మన స్కిన్లో ఉన్న ఫ్యాట్ని తీసుకొని వెళ్ళి అందులో ఫ్యాట్ని టెంపరీగా స్ట్రింక్ చేయడానికి నెగిటివ్ టెంపరేచర్స్ తీసుకెళ్ళి టెంపరీగా ఫ్యాట్ స్ట్రింక్ అవుతుంది. అప్పట్లో ఏంటంటే దాని తర్వాత వన్స్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత అది ఫ్యాట్ మళ్ళీ రీగ్రో అవుతుంది, ఆర్ రీబౌండ్ ఏమంటారు ఎక్కువ అవుతుంది, ఎక్సెస్ హైపర్ప్లేసియా అంటాం. అంటే ఇండివిజువల్ ఫ్యాట్ సెల్ సైజ్ పెరుగుతుంది, దానివల్ల టెంపరీగా స్ట్రింక్ అవుతుంది కానీ మళ్ళీ పెరిగిపోతుంది. సో దానివల్ల మనం వెళ్ళిన అమౌంట్ కంటే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. సో టెంపరీగా స్ట్రింకేజ్, ఆ మధ్యలో ఉన్న స్ట్రింకేజ్ని వీళ్ళు మార్కెట్ చేస్తున్నారు. సో క్రయోలైపో ఈజ్ నాట్ అట్ ఆల్ హెల్ప్ఫుల్. ఐ వుడ్ అడ్వైజ్ ఇఫ్ అట్ ఆల్ మీరు లైపో చేయించుకోవాలంటే లైపోసెక్షన్, బెటర్ టు గో విత్ రెగ్యులర్ లైపోసెక్షన్ చేయించుకోవడం ఇస్ అ గుడ్ ఐడియా. క్రయోలైపో ఈజ్ నాట్ అట్ ఆల్ హెల్ప్ఫుల్. సో లైపోసెక్షన్ ట్రీట్మెంట్ అనేది మనకి ఎంత టైం పట్టొచ్చు అంటారు? డిపెండ్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ అండి. ఇప్పుడు డబుల్ చిన్ అయితే యూజువల్లీ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutesలో అయిపోతుంది. ఆర్మ్స్ కూడా అదే 1.5 hourలో 2 sides ఆర్మ్స్ చేయొచ్చు, డిపెండ్స్ రెగ్యులర్ ఆర్మ్ లైపోసెక్షన్. అబ్డోమెన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అరౌండ్ 1 to 1.5 hours. యూజువల్లీ అబ్డోమెన్ ఫ్రంట్ ఒకటే పడుతుంది. యూజువల్లీ 360 లైపో అంటాం, అంటే కొందరికి వేస్ట్ వెనకాల భాగం కూడా ఉంటుంది, నడుము దగ్గర సైడ్స్కి ఇదంతా. అలాంటి 360 లైపో చేయాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 2.5 hours దాకా పడుతుంది. సో అగైన్ అదే అండి, థైస్ కూడా అంతే 1.5 hour వరకు థైస్ పడతాయి. సో డిపెండ్స్ యూజువల్లీ, బట్ ఏదైనా కూడా 1.5 to 2 hours ఇస్ ద మాక్సిమం టైం ఫ్రేమ్. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఒక ఊహ అయితే ఉంటుంది మాకు, ఏంటంటే అది పర్మనెంట్గా ఫిజిక్ అనేది ఉండిపోతుంది అనేది. సో ఇజ్ ఇట్ ట్రూ? పర్మనెంట్గా మెయింటైన్ చేయొచ్చండి. చాలా మటుకు ఏంటంటే మనం చేసేవాళ్ళు వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్. పోస్ట్ సర్జరీ కూడా వెయిట్ వాళ్ళది ఎక్కువ 5 to 10% కంటే ఫ్లక్చుయేట్ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ ఒక 80 kilos ఉన్నవాళ్ళు లైపోసెక్షన్ చేసిన తర్వాత 85 to 75 మధ్యలో ఉంటే ఐడియల్ వుడ్ బి దట్. సో ఆ రిజల్ట్ అలానే మెయింటైన్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఫ్యాట్ ఇంకో చోట డిపాజిట్ అవుతుంది, వేరే పార్ట్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అవుతుంది. మనం చేసిన దగ్గర అవ్వకపోవచ్చు, బట్ దెన్ అగైన్ దే కెన్ పుట్ ఆన్ వెయిట్ అండ్ ఇంకో చోట ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ అంటే దురద, దద్దులు ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఇన్ఫెక్షన్ చాలా రేర్ అండి. ద ఓన్లీ ప్రాబ్లం చాలా మటుకు వచ్చేది ఏంటంటే కొందరికి ఆ హీలింగ్ అప్పుడు కొన్నిసార్లు అక్కడక్కడ వాపు ఉండటం ఉంటుంది, ఆ స్వెల్లింగ్ అంటే అదే ఏరియాలో. ముందు సర్జరీ కంటే ముందున్న షేప్ ఎప్పుడు అంత పెద్దగా రాదు, బట్ దెన్ కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది. అందుకని వెయిట్ చేయమంటాం. లైపోసెక్షన్ తర్వాత చాలా మటుకు పర్మనెంట్ రిజల్ట్ తెలియడానికి మనకు కూడా 2.5 to 3 months పడుతుంది. ఇమీడియట్గా మీకు తగ్గిపోయింది అనిపిస్తుంది, బట్ దెన్ స్వెల్లింగ్ ఇంకా కొంచెం ఉంటుంది. సో అది కూడా తగ్గడానికి ఒక 60% స్వెల్లింగ్ ఇనిషియల్ 3 weeksలో తగ్గుతుంది. పర్మనెంట్గా కంప్లీట్గా మీకు అంటే ప్రాపర్ సర్జరీ రిజల్ట్ తెలియాలంటే 3 months పడుతుంది. 3 months వెయిట్ చేయాలి. చేసేసిన వెంటనే మనకి ఫిజిక్ అయితే రాదు, చేసేసిన వెంటనే తగ్గినట్టు తెలుస్తుంది మనకు, బట్ దెన్ ప్రాపర్గా మీకు ఐడియల్ రిజల్ట్ రావాలంటే 3 months పడుతుంది. ఓకే, తర్వాత ఫుడ్ మన ఇష్టం అంటారా? మళ్ళీ ఫుడ్ అంటే ఇష్టమైంది తినచ్చండి. కంటెంట్ వైజ్ ఒకటే చెప్తాను, ఎప్పుడైనా మా వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత చాలా మంది ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ పర్సన్ ఆస్క్ సేమ్ క్వశ్చన్, ఏం ఫుడ్ తినొచ్చు అనేది. చాలా మటుకు మేజర్ సర్జరీలు అయిన వాళ్ళకి ఏం చెప్తామంటే ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉండేది తినండి అని చెప్తాం. నాన్ వెజ్ తినొచ్చు బ్రహ్మాండంగా, పప్పులు తినకూడదా అని అడుగుతారు. విచ్ ఈజ్ అగైన్ పప్పులు అవన్నీ ఎప్పుడు చెప్తారంటే తినకూడదని ఆయుర్వేదంలోనో హోమియోపతిలోనో వాటిల్లో చెప్తారు. అల్లోపతిలో అలాంటి రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. కార్బోహైడ్రేట్స్ కొంచెం లిమిటెడ్గా తినమంటాము, రైస్ ఇవన్నీ కొంచెం లిమిటెడ్గా తినమంటాం. ప్రోటీన్ ఎక్కువ, ఎందుకంటే హీలింగ్కి ప్రోటీనే ఎక్కువ ఇంపార్టెంట్ మన బాడీలో. సో అందుకని ప్రోటీన్ ఎక్కువ తీసుకోమంటాం. కంటెంట్ వైజ్ నెక్స్ట్ రోజు బిర్యానీ కూడా తినొచ్చు, తినడానికి అంటూ ఏం రెస్ట్రిక్షన్ లేదు, కంటెంట్ వైజ్ ఏం లేదు, బట్ లిమిటెడ్ క్వాంటిటీ. ఎందుకంటే మీరు ఎక్కువ తినేస్తే మళ్ళీ ఎక్కువ పుట్ ఆన్ అవుతారు, చేసుకున్న పర్పస్ పోతుంది. మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ట్రీట్మెంట్ టైంలో స్ట్రాంగ్ ఉండాలంటారా, లేకపోతే బాడీ సపోర్ట్ చేయదంటారా? అలా ఏం లేదండి. సింపుల్ లాజిక్ ఏంటంటే లైపోసెక్షన్ అనేది సంథింగ్ విచ్ ఇస్ వెరీ సింపుల్ అండ్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు పెయిన్లెస్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ పెయిన్లెస్. ఓకే, లైపోసెక్షన్ ద్వారా పెయిన్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుందండి. ఇన్ఫాక్ట్ టమ్మీ టక్ ఈజ్ అ బిగ్గర్ ప్రొసీజర్, అందులో పెయిన్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ 2 days. లైపోసెక్షన్లో అసలు సెకండ్ డే థర్డ్ డే తర్వాత పెయిన్ అనేది యూ వోంట్ నోటీస్, అన్లెస్ మీరు ఆ ఏరియాలో ప్రెస్ చేస్తే తప్ప మీకు అసలు పెయిన్ అనేది తెలియదు. సో ఆ ఏరియాలో ప్రెస్ చేస్తుంటే 1 year తర్వాత కూడా ఆ పెయిన్ ఉంటుంది? 1 year దాకా ఏమి ఉంటుందండి. యూజువల్లీ 3 weeksలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పెయిన్ ఈజ్ సబ్సైడెడ్. ఆ తర్వాత ఏం పెయిన్ అంటూ ఉండదు. హార్డ్లీ ఏదైనా మీరు ఎక్కడైనా 1-2 చోట్ల దేర్ మైట్ బి పెయిన్ పాయింట్స్, కానీ అది కూడా ప్రెస్ చేస్తేనో ఏదైనా మీరు యాక్టివిటీ అప్పుడు. అదర్వైజ్ అసలు పెయిన్ అనేది లైపోసెక్షన్లో ఈజ్ వెరీ లెస్ అండి. అంటే జస్ట్ అవుట్ ఆఫ్ భయం చాలా మంది భయపడతారు, కానీ దాని గురించి చేయించుకోవడానికి దీనికి ఆలోచిస్తారు, కానీ అసలు పెయిన్ అనేది ఇస్ ద లాస్ట్ థింగ్ యూ హ్యావ్ టు బి వరీడ్ ఆన్ లైపోసెక్షన్. సో అవేర్నెస్ వస్తుందంటారు ఇప్పుడు? డెఫినెట్లీ అండి. అంటే
పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ అవేర్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అగైన్ రాంగ్ థింగ్స్ కూడా చూపిస్తున్నారు సోషల్ మీడియాలో, విచ్ ఇస్ అగైన్ అంటే అన్ఫిల్టర్డ్ కంటెంట్ అంటాము. సో గూగుల్లో కూడా అది సేమ్ ప్రాబ్లం, అన్ఫిల్టర్డ్ ఉంటుంది మీకు వచ్చే ఇన్ఫర్మేషన్. అందుకని గెట్ ఇట్ ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ ఆర్ ఏ పర్సన్ హూ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీరు అదే అంటున్నాను, మీ ఇంటి దగ్గర ఎవరైతే ఉంటారో యూ కెన్ కన్సల్ట్ దెమ్. ఇట్లా ఏదో మా దగ్గరికి రమ్మనే ఎవరు సజెస్ట్ చేయము. యూ కెన్ గెట్ ఇట్, ఒక కన్సల్టేషన్ తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. చేయించుకోవాలా వద్దనేది ఎండ్ ఆఫ్ ద డే పర్సనల్ చాయిస్. కానీ చేయించుకోవడానికి ముందు ఇన్ఫార్మ్ డెసిషన్ అంటాం, అంటే మంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఓకే, సో లైపోసెక్షన్ అనేది ఎఫోర్డబుల్లోనే ఉంటుంది అంటారా ప్రతి ఒక్కరికి? లైపోసెక్షన్ ఈజ్ వెరీ అఫోర్డబుల్. అవునా? ఇట్స్ నాట్ లైక్ ఏదో అదే అంటున్నాను కదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఇదే సర్జరీలో యూఎస్లోనో అబ్రాడ్లో చేసుకుంటే యూజువల్లీ మన దగ్గర అయ్యేదానికి 8 to 10 times ఈజీగా అవుతుంది. ఇది ఇట్స్ వెరీ మచ్ ఇన్ రీచ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఎస్, లైపోసెక్షన్ అంటే భయపడే వాళ్ళకి, ఇంకా అంటే చేయించుకోవాలి ఉన్నా కానీ అప్రోచ్ అవ్వలేని వాళ్ళకి మన వ్యూవర్స్కి ఏం చెప్తారు? లైపోసెక్షన్ అంటే అండి సింపుల్ ఒకటే చెప్తాను, నేను రేపొద్దున చేయించుకోవాలనుకున్నా కూడా ఐ కెన్ కాన్ఫిడెంట్లీ గెట్ దిస్ డన్. ఇంతకంటే ఎవరు ధైర్యంగా చెప్పలేరు. ఎందుకంటే ఎవరికైనా సర్జరీ అనేది ఒక పెద్ద ప్రాసెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అదేదో వచ్చి చేసుకొని వెళ్ళిపోవడం అనేది చెప్పడం నాకు ఈజీగా ఉండొచ్చు, అండర్గో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. బట్ దెన్ నేను పర్సనల్గా ఐ ఫీల్ లైపోసెక్షన్ ఈజ్ ప్రాబ్లీ ద బెస్ట్ ఆర్ సింప్లెస్ట్ కాస్మెటిక్ ప్రొసీజర్ ఎనీబడి కెన్ గెట్. అందులో పెయిన్ అనేది సిగ్నిఫికెంట్గా ఉండదు. ఫస్ట్ బండే మీకు కొంచెం పెయిన్ తెలియచ్చు చాలా మటుకు, బట్ దెన్ అది పెయిన్ కిల్లర్స్తో మేనేజబులే ఉంటుంది. ఎవరికి అంత సిగ్నిఫికెంట్ అన్బేరబుల్ పెయిన్ అనేది ఎవరికి ఉండదు. నేను చాలా మటుకు కన్సర్న్ కూడా లైపోసెక్షన్ చాలామంది భయం ఏంటంటే, ఒకటి మన తెలుగు స్టేట్స్లో అయితే ఫస్ట్ థింగ్ దే కోట్ ఈజ్ ఆర్తి అగర్వాల్ లైపోసెక్షన్ వల్ల చనిపోయింది, అండ్ తను చనిపోయింది లైపోసెక్షన్ వల్ల కాదు, విచ్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, పెయిన్ అనేది చాలా మంది కంప్లైంట్. ఈ రెండు దే ఆర్ మెయిన్ హెజిటేటింగ్. పెయిన్ అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ టు 0 ఉంటుంది. ఓకేనా? సో వరీ అవ్వాల్సింది అయితే ఏం లేదు. రైట్. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి. ఎస్, చూసారు కదా, లైపోసెక్షన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ పెయిన్లెస్గా కూడా ఉంటుంది. సో హ్యాపీగా లైపోసెక్షన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఆరోహాని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ డీటెయిల్స్.